స్టేడియం మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి బాల్ అతని దగ్గరికి వస్తేనే విజిల్స్, ఇంకా చాలా వల్గర్ కామెంట్స్. అదే వ్యక్తి కొన్ని సంవత్సరాల తర్వాత కంప్లీట్ అటువంటి స్టేడియాలు చాలా వాటిని సైలెంట్ చేశాడు. అందరూ అతను ఫీల్డ్లోకి రాగానే షో ఆఫ్ ప్లేయర్ అని, ప్రెజర్లో తను ఆడలేడని చెప్పేసి. కానీ అతను ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు, నన్ను మాటలతో కాదు నెంబర్స్తో గుర్తుపెట్టుకోవాలి అని. ఈ వీడియో చివరి వరకు చూస్తే క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ స్టార్ ఎలా అయ్యాడో కాదు, ఎంత డేంజరస్ మాన్స్టర్ అయ్యాడో అనేది తెలుస్తుంది. ఒకప్పుడు తండ్రి స్వీపర్గా పనిచేసిన దేశంలోనే ఈరోజు 1000 కోట్ల బంగ్లాలో ఉంటున్నాడు. స్టేడియంలో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొన్నవాడే ఈరోజు స్టేడియాలను సైలెంట్ చేసే పేరుగా మారాడు. ఇది క్రిస్టియానో రొనాల్డో, ఫుట్బాల్ స్టార్ కాదు, మెంటాలిటీ మాన్స్టర్. రొనాల్డో బాల్యం గురించి వెళ్ళినట్టయితే ఇతను 1985 పోర్చుగల్లో మండీరా ఐలాండ్లో అయితే పుట్టడం జరిగింది. చిన్నప్పుడు పేద ఫ్యామిలీ, డబ్బు లేదు, లైఫ్ సపోర్ట్ లేదు. నాన్న పేరు జోసే డెనిస్, ఫుట్బాల్ క్లబ్లో స్వీపర్గా పనిచేసేవాడు. వాళ్ళ మదర్ పేరే డోలో రేస్, క్లీనింగ్ పనులు చేస్తూ వాళ్ళ జీవనాన్ని అయితే సాగించేవారు. ఇంట్లో 4 పిల్లలు. రొనాల్డో చిన్నప్పుడే అర్థం చేసుకున్నాడు బతకాలంటే గెలవాలి అని చెప్పి. అయితే ఈయన ఫుట్బాల్ ఎంట్రీ అనేది 8 ఏళ్ళకైతే జరగడం జరిగింది. 8 ఏళ్ళకే ఫుట్బాల్కు ఎడిక్ట్ అయ్యాడు. 12 ఏళ్ళకి ఇంటి నుంచి దూరంగా లెస్బినీ అకాడమీలో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. హోమ్ సిక్నెస్, ఫ్రెండ్స్ లేరు, డబ్బు లేదు, రోజు ఏడుపు. అదేవిధంగా అదే ఏడుపుతోనే ప్రాక్టీస్ చేసేవాడు. తినడానికి సరైన తిండి కూడా ఉండేది కదనమాట. అక్కడే ఒక అలవాటు పుట్టింది. ఎవరు చూసినా చూడకపోయినా, మనం అబ్జర్వ్ చేసినా చేయకపోయినా నా పని నేను చేయాలని డిసైడ్ అయ్యాడు. అదేవిధంగా 2003లో మాంచెస్టర్ యునైటెడ్లో అందరూ అనుకున్నారు స్టార్ వచ్చాడని చెప్పేసి. తన ఫస్ట్ మ్యాచ్ అది, ఇంటర్నేషనల్ మ్యాచ్. కానీ నిజం ఏంటంటే మొదటి సీజన్లో డ్రిబుల్స్ ఎక్కువ, గోల్స్ తక్కువ. స్టేడియంలో ఫ్యాన్స్ అందరూ కూడా హీజ్ ఎ ఫెయిల్యూర్ గాయ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగేవారు. మీడియా కూడా కామెంట్స్, షో ఆఫ్ ప్లేయర్ అని చెప్పేసి అక్కడ పేపర్స్ కానీ, టీం కోసం కాదు, అసలు తినకు ఆటమే రాదు, ప్రెజర్లో ఏం చేయలేడని చెప్పేసి పేపర్స్లో పిచ్చి రాతలు అన్నీ కూడా రాశారు. కొన్ని మ్యాచ్లో పెనాల్టీలు కూడా కట్టాడు. బిగ్ గేమ్స్లో అయితే సైలెంట్ అయిపోయాడు కంప్లీట్గా. అప్పుడే ట్యాగ్ వేశారు, ఈయన ప్రెషర్ వస్తే కనపడ్డు, గోల్ చేయలేడు అని చెప్పి కంప్లీట్గా రొనాల్డో పైన అక్కడ టీవీలు కూడా ఈ ప్రచారం అయితే ఈ విధంగానే చేయడం జరిగింది. ఇక్కడే చాలామంది విరిగిపోతారు. కానీ రొనాల్డో మాత్రం ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాడు, జనాలు నన్ను మాటలతో కాదు నా నెంబర్స్తో కొట్టాలి అని చెప్పి. అందరిది నార్మల్ ట్రైనింగ్ అయిపోయాక కూడా ఇంకా ట్రైనింగ్ చేసేవాడు. అందరూ వెళ్ళిన తర్వాత కూడా తన గ్రౌండ్లోనే ఉండేవాడు. అప్పుడే మొదలైంది డిసిప్లిన్ లైఫ్. ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ అంటే, తనకి ఫిట్నెస్ ఫ్రీక్ అనే పేరు కూడా ఎలా వచ్చిందంటే, తను యాక్చువల్గా ఈ రోజు వరకు మీరు చూసినట్టయితే జంక్ ఫుడ్స్ తినడు, ఆల్కహాల్ తాగడు, షుగర్ తీసుకోడు. రోజుకి ఈయన ఫుడ్ అనేది ఎలా అంటే 5 to 6 చిన్న చిన్న మీల్స్గా ప్రోటీన్స్, సలాడ్స్, ఓన్లీ వాటర్ మాత్రమే, డ్రింక్స్ కొని ఒక కార్బోనేటెడ్ వాటర్స్ కూడా తీసుకోవడం అనమాట. స్లీప్ టైం కూడా చాలా కంప్లీట్ టైం టేబుల్ ప్రకారం ఉంటుంది. అందుకే 38 ఏళ్ళ వయసులో కూడా డిఫెండర్కు ఇతను ఒక నైట్ మేర్ అనమాట. ఫిట్నెస్ ఫ్రీక్ అనే పేరు కూడా అక్కడే వచ్చింది. ఈయనకి ఒక బిగ్ మ్యాచ్ రెడెంప్షన్ ఎక్కడ అంటే, ఒకప్పుడు ఒక బిగ్ మ్యాచ్ ఫెయిల్యూర్ అన్నవాడే తర్వాత ఏం చేశాడో తెలుసా? ఛాంపియన్ లీగ్స్లో నాకౌట్స్, ఫైనల్స్ వరకు వెళ్ళాడు. డిసైడింగ్ గోల్స్ ఈయన తాలూకా స్పెషాలిటీ. ఈయన డిసైడ్ అయింది ఏంటంటే, స్టేజ్ పెద్దదైతే, మ్యాచ్ ఎంత పెద్దదైతే పెర్ఫార్మెన్స్ కూడా అంతే పెద్దగా ఉండాలి. ఇది కంప్లీట్గా ఈ క్రిటిసైజ్ చాలామంది చేసేవారు కదా, ఈ క్రిటిసిజమే అతని తాలూకా ఇంధనం అయింది. ఆ విధంగా అంతవరకు రాగలిగాడు. ఇప్పుడు తన తాలూకా రియల్ లైఫ్ లవ్ స్టోరీ లైఫ్లోకి వచ్చినట్టయితే, ఈయనది అత్యంత సీరియస్ రిలేషన్ ఉండేది ఇరీనా షేక్ అనే ఆవిడతో. దాదాపుగా లాంగ్ రిలేషన్ అయింది, నియర్లీ 5 years అనుకుంటా. అందరూ అనుకున్నారు ఇదే మ్యారేజ్, కంప్లీట్గా ఈవిడతోనే ఇంకా లైఫ్ అనేది అనుకునే పరిస్థితుల్లో వీళ్ళు విడిపోయారు. ఏంటి ఇక్కడ దేనికోసం 5 years రిలేషన్ ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందంటే, ఆవిడకి ఇరీనాకి ఏంటంటే ఆవిడకి కెరీర్ ఫస్ట్గా చూసేది, రొనాల్డోకి ఏంటంటే ఫ్యామిలీ ఫస్ట్. అమ్మ అనే పదానికి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాడు అనమాట. విలువలు ఎక్కువ, ఫ్యామిలీకి ప్రయారిటీస్ ఎక్కువ. అయితే ఆవిడ ఏంటంటే ఫేమ్ కోసం నేను వీటిలేంటిని మార్చుకోలేనని చెప్పేసి కంప్లీట్గా డిసైడ్ చేసేసింది. అప్పుడే జార్జియానా ఎంట్రీ జరిగిందనమాట. జార్జియానా కాదు. అయితే ఆవిడ ఒక స్టార్ కాదు, సేల్స్ గర్ల్. రొనాల్డోని
ఆవిడ పరిచయం అయ్యే టైంలో రొనాల్డో అంత పెద్ద ఇది కూడా కాదనమాట, తనని ఒక బ్రాండ్గా కాకుండా ఒక మనిషిగా చూసింది. సో అందుకే ఈ రిలేషన్ అనేది కంప్లీట్గా నిలబడింది అనమాట. అప్పటి నుంచి కూడా కంప్లీట్ లాంగ్ రిలేషన్షిప్ ఇప్పుడు వరకు కూడా జార్జినాతోనే. అయితే అమ్మ డోలరస్ అంటే తనకు చాలా ప్రాణం. తన సక్సెస్ అంతా కూడా ఆమెకే ఇప్పుడు డెడికేట్ చేస్తుంటాడు అనమాట. నాన్న ఆల్కహాల్ వల్ల చాలా త్వరగా చనిపోయాడు. ఆ గిల్టు, ఆ బాధ రొనాల్డోని ఇంకా చాలా స్ట్రాంగ్ చేసింది. అయితే ఇప్పుడు రొనాల్డోకు 5 పిల్లలు. తండ్రిగా చాలా ప్రొటెక్టివ్గా ఉంటాడు. ఆ జార్జినాతోనే ఈరోజు కూడా తను ఉండటం జరిగిందనమాట. అయితే ఒకప్పుడు ఒక స్వీపర్ కొడుకు ఈరోజు ప్రపంచం మొత్తం ఆస్తులు ఆయనవి, వేల కోట్లలో ఇల్లులు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇండియాలో కూడా మీకు తెలియని విషయం ఏంటంటే వైజాగ్ పేరు అయితే డిస్కషన్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ కోసం, కొన్ని రకాల బ్రాండ్ కనెక్షన్స్ కోసం రొనాల్డో వైజాగ్ అయితే సెట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇండియా అంటే రొనాల్డో ఒక ఫ్యూచర్ మార్కెట్లా చూస్తున్నాడు అనమాట. అయితే రొనాల్డో కథ ఒక ఫుట్బాల్ కథ కాదు. పేదరికం నుండి ప్రపంచ టాప్ వరకు కూడా ఒక మెంటాలిటీ జర్నీ. తను ఎంత స్ట్రాంగ్ అంటే మెంటల్లీ పిల్లల్ని కూడా చాలా ప్రొటెక్టివ్గా, పిల్లలతో కూడా ఈ రోజు వరకు కూడా కంప్లీట్ ఒక పక్కా డైట్, వాళ్ళ పిల్లలకు కూడా పక్కా డైట్లోనే ఉంచుతాడు ప్రతిరోజు కూడా. ఇప్పుడు స్వీపర్గా వీధుల్లో ఉన్నటువంటి ఆ రోజు నుండి ఈరోజు అదే కంట్రీలో వేల కోట్ల ఆస్తులతో ఒక వరల్డ్లో టాప్ ప్లేయర్గా అయితే నిలబడడం జరిగిందనమాట. సో ఈ కథ మీకు ఎలా అనిపించింది? రొనాల్డో ఈ ఫిట్నెస్ స్టోరీ కానీ, ఈ సక్సెస్ స్టోరీ కానీ మీకు ఏ విధంగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మా కోసం తెలియజేయండి. అయితే దీని తర్వాత వీడియోలో మెస్సీ వర్సెస్ రొనాల్డో ఎవరు అసలు గ్రేటెస్ట్ అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మీ తాలూకా అభిప్రాయాన్ని తెలియజేయండి. మరొక మంచి వీడియోతో రేపైతే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.